క్రీస్తు రాజ్యం కట్టబడాలని, ఆయన వాగ్దానాలు నెరవేర్చబడాలని, క్రీస్తు యొక్క మహిమను అనుభవించాలని, క్రీస్తు ప్రభు యొక్క సంఘము నానాటికి అభివృద్ధి పొందాలని, సంఘ నిర్మాణంలో, సంఘ అభివృద్ధిలో నా మట్టుకు నేను ఏం చేయగలనని తను ప్రశ్నించుకుంటూ, పరిశీలన చేసుకుంటూ క్రైస్తవుడు ముందుకు వెళ్తాడు. కాబట్టి ఆ వ్యక్తి కోరికలన్నీ కూడా క్రీస్తు కేంద్రితంగా ఉంటాయి. నీ కోరికలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించే. ఉదయాన్నే లేచిన తర్వాత రాత్రి పడుకునే వరకు నీ కోరికలన్నీ కూడా ఒక పేపర్ మీద రాస్తే అందులో ఎన్ని మంచి ఉంటాయి, అందులో ఎన్ని చెడ్డవి ఉంటాయి ఆలోచించేయాలి. మూర్ఖత చొప్పున నడిచే కొన్నిసార్లు మన ఆలోచన చెడ్డ కోరికలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. శరీరేచ్ఛలు అన్నాడు అందుని బట్టే. చాలామంది శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికే ఉన్నట్టుగా బ్రతుకుతున్నారు. కానీ ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు శరీరేచ్ఛలు నెరవేర్చారన్నాడు. ఇఫ్ యు వాక్ ఇన్ ద స్పిరిట్ యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ద లస్ట్ ఆఫ్ ద బాడీ. శరీరానికి సంబంధించిన ఇచ్ఛలు, కోరికలు ఇవన్నీ నెరవేర్చకుండా మనం ఉండాలి అంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. పరిశుద్ధాత్మకు మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి.